హలో అండి. ఉసిరికాయలతో ఇలా చేసి పెట్టుకున్నామంటే 3 నెలల వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. రోజుకి ఒక ముక్క తింటే చాలండి. ఇమ్యూనిటీ పెరిగి స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఐస్, హెయిర్ బాగా పెరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తింటారండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 500 గ్రామ్స్ ఆమ్లా తీసుకొని చక్కగా వాష్ చేసుకొని బ్రౌన్ పార్ట్ని కావాలంటే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్టీమర్ కానీ ఇడ్లీ పాత్రలో కానీ లేదా డైరెక్ట్గా గిన్నెలో వాటర్ పోసి 8 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా 8 మినిట్స్ ఉడికిన తర్వాత సపరేట్ అయిపోతున్నాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూల్ అవ్వడానికి పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన వాటర్ని కూరల్లో కానీ లేదా హెయిర్ వాష్కి కానీ వాడుకోవచ్చు. ఇవి కూల్ అయ్యాక ఇలా సపరేట్ చేసుకొని గింజలు లేకుండా అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసేటప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మిక్సీ చేసిన మిశ్రమాన్ని దాంట్లో వేసి 500 గ్రామ్స్ ఉసిరికాయలకి 500 గ్రామ్స్ పంచదార పడుతుంది. ఇలా పంచదార కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలండి. తిప్పకపోతే అది మాడిపోతుంది. కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొద్దిసేపు ఇలా తిప్పిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క, ఒక్క చెక్క పిండుకుంటే సరిపోతుంది. ఇది పులుపుని బ్యాలెన్స్ చేయడానికి సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది పాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో, మనము గరిట ఎటు తిప్పితే అటు తిరిగి పాన్ నుంచి సపరేట్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్ మీద నెయ్యి రాసుకొని రెడీగా చేసుకొని ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. చేత్తో డైరెక్ట్గా టచ్ చేయొద్దండి, చాలా వేడిగా ఉంటుంది కదా. మరొక బటర్ పేపర్ దాని మీద వేసి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది మొత్తం కూల్ అయ్యాక మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ చాకు అంటుతుంది అనుకుంటే షుగర్ పౌడర్ని కోట్ చేసుకొని కట్ చేస్తే సరిపోతుంది. ఇవి ఉట్టిగా అయినా తినొచ్చు, లేకపోతే షుగర్ పౌడర్లో కోట్ చేసైనా పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది. గ్లాస్ జార్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.